పై కీలక నిర్ణయం గతంలో ఉన్న నిబంధనలో మార్పు రాయితీ మార్కెట్ విలువకు కేటాయిస్తే నిర్వహణ హక్కులు ప్రభుత్వానివే 22 జాబితాలోని సంబంధిత భూములు ఇప్పుడు కంపెనీలకు నేరుగా అమ్మేయచ్చు నిషేధ జాబితాలు లేకుండా నిబంధనల సడలింపు పర్యాటకంతో పాటు అన్ని భూ కేటాయింపులకు అమలు 2024 జూలై 1 తర్వాత జరిగిన వాటికి వర్తింపు జీవో 395 జారీ చేసిన రెవెన్యూ శాఖ ఇదే జగన్ చేస్తే కనుక దోచిపెట్టారు వాళ్ళ మనుషులకని రాసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సర్వ హక్కులు ఇవ్వడం ద్వారా చంద్రబాబు అద్భుతం చేశారని చెప్తున్నారు ఇదివరకు రాయితీల కింద ఇచ్చారంటే ఆ రాయితీ తీసేసుకున్న తర్వాత దాన్ని వాళ్ళు వాడేసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీ ఫాలో అవ్వాలి లేకపోతే కనుక వెనక్కి భూమి తీసుకునే హక్కు ఉండేది ఇప్పుడు అట్లా హక్కులు ఏమక్కర్లేదు భూములు వాళ్ళకి ఇచ్చేసేయండి అంటున్నారు అంటే ఏంటి వాడు దాన్ని ఏమైనా చేసుకోవచ్చు అమ్మేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు మనం ఇచ్చిందో పరిశ్రమ పెట్టమని ఒక టూరిజం ప్రాజెక్ట్ పెట్టమని వాడు దాంట్లో అమ్మేసుకుంటే ప్రభుత్వానికి సంబంధం లేకుంటే ఇంకా భూములన్నీ ఇష్టారాజ్యం అయిపోతాయి కదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయిపోతాయి కదా ఎందుకు ఇది దాస్తున్నారు అంటే మా చేతిలో పత్రికలు ఉన్నాయి మేము ఎలా చెబితే అట్లా మేము ఎలా రాస్తే అట్లా జనాలు ఆలోచించాలనేటటువంటి ధోరణి